ఏమి ప్యాటర్న్స్, 2 ఫ్యాక్టర్స్, 3 ఏంటమ్మా ప్రాబ్లమ్స్. అండ్ ఏమైనా అడిగితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి మెషర్స్, మిటిగేషన్ మెషర్స్. ఈ మూడిటికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. పట్టణీకరణ, ప్యాటర్న్స్ అంటే ఏంటి పరిణామము లేకపోతే విస్తరణ, కారకాలు ఏంటి సమస్యలు మరియు పరిష్కారాలు. ఓకే, పట్టణీకరణ అంటే ఏంటండి? అర్బన్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. దెన్ హూ ఆర్ అర్బన్ పీపుల్? అర్థమవుతుందా? పట్టణీకరణ అంటే ఏమని చెప్తున్నాము? పట్టణ జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100. మళ్ళీ అర్బన్ పీపుల్, పట్టణ ప్రజలు అంటే ఎవరు చెప్పండి? భీష్మాచార్యులు చెప్తే నేను చెప్పను, ఇంకా టచ్ చేయదలుచుకోవాలి. అర్బన్ పీపుల్ ఆర్ ద, చెప్పారా? ఆర్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ 2 types of towns. ఏంటి? స్టాచ్యుటరీ టౌన్స్ అండ్ సెన్సస్ టౌన్స్. నాకు తెలిసి మీ పరిజ్ఞానాలతో మీరు రాస్తే డౌటే ఉంది నాకేంటో కొంచెం. చట్టబద్ధ పట్టణాలు మరియు సెన్సస్ టౌన్స్, 2 రకాల పట్టణాలు ఉంటాయి. దాంట్లో నివసిస్తున్న వాళ్ళని ఏమంటున్నాం మనం? పట్టణ ప్రజలు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? జిహెచ్ఎంసి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? జిడబ్ల్యూఎంసి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? తెలంగాణ స్టేట్ మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా 141 అర్బన్ లోకల్ బాడీస్ ఫామ్ అయ్యాయి, అవన్నీ కూడా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? కంటోన్మెంట్ బోర్డ్స్, పోర్ట్ ట్రస్ట్ ఏరియాస్, అవన్నీ కూడా ఏంటి? స్టాచ్యుటరీ టౌన్స్, చట్టబద్ధ పట్టణాలు. అంటే పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ ఏర్పాటు చేసే పట్టణాలు. దే ఆర్ ఫార్మ్డ్ బై ద లెజిస్లేచర్ ప్రాసెస్. either parliament or the concerned state assemblies legislation తో ఫామ్ అయ్యాయి. ఇవి కాక ఇంకొన్ని టౌన్స్ ని ఎవరండి సెన్సస్ 1971 నుంచి ట్రీట్ చేస్తుంది సెన్సస్ టౌన్స్ గా, సెన్సస్ కమిషన్. అప్పుడు వాటికి ఒక 3 క్రైటీరియా ఉంది. మా ఎగ్జాంపుల్ ఏదైనా రాసవచ్చు మీరు, ఇదని కాదు. వీటికి ఒక 3 క్రైటీరియా ఉంటుంది. ఏంటా క్రైటీరియా? పాపులేషన్, పాపులేషన్ డెన్సిటీ, వర్కింగ్ ఫోర్స్. జనాభా, జనసాంద్రత మరియు ఏంటి? శ్రామిక శక్తి. జనాభా మినిమం ఎంత? 5000. ఇది ఒకరు చెప్పారు ఎవరో, అంతేనా? జనసాంద్రత మినిమం ఎంత? 400. ఇది కూడా ఎవరో చెప్పారు. ఆ అమ్మాయి, ఆ చిట్టుతల్లి ఏం చెప్పిందమ్మా? వర్కింగ్ ఫోర్స్ లో ఏమని చెప్పింది? 75%. అది కూడా ఎవరు? మేల్ వర్కింగ్ ఫోర్స్. అది కూడా ఏ సెక్టర్ లో పనిచేయాలి? నాన్ అగ్రికల్చర్ సెక్టర్. దెన్ దట్ ఏరియా విల్ బి కాల్డ్ as treated as census towns. Urbanization is nothing but urban population by total population into 100. Then urban population ante enti the people who are living in 2 types of towns. 1 statutory, 2 enti census. Then what is census town? A criteria undali. Enti population, population density and entama working force. So as per 2011 census, there are 7,935 towns. Rendu స్టాచ్యుటరీ అండ్ చట్టబద్ధ పట్టణాలు మరియు ఇంకోటి ఏంటి? సెన్సస్ టౌన్స్. 2 కలిపి ఉన్నాయండి 7935 టౌన్స్. ఓకే, సో ఈ పాపులేషన్, దీంట్లో ఉన్న పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఇస్తే ఏమొస్తుంది మనకు? అర్బనైజేషన్. ద అర్బనైజేషన్ పర్సంటేజ్ ఇట్ ఈస్ 31.18%. Growth rate, decadal growth rate is around 31.8%.
డికేడల్ గ్రోత్ రేట్ ఎంత రికార్డ్ అయిందంట 31.8%. అర్బనైజేషన్ పర్సెంటేజ్ ఎంత ఉందంట 31.18. సో యాజ్ పర్ 2011 సెన్సస్ మన పట్టణీకరణ శాతం ఎంత అంట 31.18. 2001తో పోల్చినప్పుడు దశాబ్ద వృద్ధి రేటు ఎంత నమోదైందండి 31.8. అర్థమవుతుందా? ఇది మరి రాస్తాం మన కంట్రీలో ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, ఏకరీతిలో లేదు, ఇది అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఒకేలాగా లేదు, ఇది ఇష్టం వచ్చినట్టుంది. స్టేట్స్ లైక్ గోవా, మిజోరాం, ఓకే, ఏమి మహారాష్ట్ర, తమిళనాడు, ఈ పంజాబ్, ఇలాంటి స్టేట్స్ ఉన్నాయి కొన్ని. ఈ స్టేట్స్ లో ఆఫ్ కోర్స్ యూటీస్ అన్ని కూడా ఎక్సెప్ట్ అండమాన్ నికోబార్, ఆల్ ది రిమైనింగ్ యూటీస్. వీటంతట్లో కూడా అర్బనైజేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. స్టేట్స్ లైక్ హిమాచల్ ప్రదేశ్, ఈవెన్ తెలంగాణ కూడా ఎక్కువగా ఉందండి, మళ్ళీ మనం ఫీల్ అవ్వకూడదు. స్టేట్స్ లైక్ ఏంటి హిమాచల్ ప్రదేశ్, సమ్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, ఓకే, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, యూపీ, ఇలాంటివన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయి. బీమారు స్టేట్స్ ఈజీగా ఉంటాయి దీంట్లో. ఓకే, ఇన్ జనరల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ అర్బన్ మైగ్రేషన్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పుకుంటే సాధారణంగా మనం రెండని చెప్పేస్తాం కదా. ఓకే, దీనికన్నా ముందు ఒక పాయింట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏమంటాం మనం? పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. పుష్ అంటే ఏంటమ్మా? నెట్టివేయబడ్డ కారకాలు. పుల్ అంటే ఏంటి? ఆకర్షించబడే కారకాలు. ఆయన ఇంకేమైనా కొత్త పదం వాడుంటే అదే పెట్టుకోండి, ఓకేనా? ఏమని చెప్తున్నానండి? అర్బన్ మైగ్రేషన్స్ కి ఫ్యాక్టర్స్ కనుక చూసుకుంటే అసలు ఇండియాలో నేను ఒకటి అడుగుతాను, చెప్పండి అమ్మా. రూరల్ టు రూరల్, అర్బన్ టు అర్బన్, రూరల్ టు అర్బన్, ఇంకోటి ఏం మిగిలింది? అర్బన్ టు రూరల్. 4 types ఆఫ్ మైగ్రేషన్ కదా. దీంట్లో ఏ మైగ్రేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది ఇండియాలో? రూరల్ టు అర్బన్. అందరికి డీసీలే వస్తాయి. ఓకే, ఇంకేం ఉన్నాయి? 3 ఉన్నాయి. దాంట్లో అర్బన్ టు రూరల్ ఎట్లా ఉండదు? అర్బన్ టు డిఎస్పీలు కూడా వస్తాయి. అంటే ఇంక మిగిలింది ఏంటి? ఎంపీడీ వాళ్ళే. అర్థమైందా? ఓకే, అర్బన్ మైగ్రేషన్స్ ఫ్యాక్టర్స్ మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇవి మన కంట్రీ నుంచి ఎక్కడికి ఫారిన్ కంట్రీస్ కి జరుగుతున్న మైగ్రేషన్స్ కోసం కూడా రాయాలి. ఎలాంటి రాయాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కడికి వెళ్తున్న వాళ్ళండి? విదేశాలకు వెళ్తున్న వాళ్ళు. వీళ్ళ సంఖ్య పెరగచ్చు. అంటే ఇక్కడ రూరలైజేషన్ ఏమవుతుందండి? తగ్గుతుంది. మనకు అర్బన్ పర్సెంటేజ్ ఏమవుతుంది? అప్పుడు పెరుగుతుంది. అర్థమైందా? మా ఊర్లోనే దాదాపు ఒక 20 నుంచి 25 మంది ఉన్నారు. ఎక్కడ? ఏదది? యుఎస్, కెనడా. ఓకే, ఎక్కడ కొంచెం ఒకరిద్దరు మాత్రం గల్ఫ్ లో ఉన్నారు, కానీ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఉన్నారు. రావట్లేదు కూడా, పిలిచినా రావట్లేదు. కొన్ని ఒక విచిత్రమైన సంఘటన కూడా జరిగింది ఆ సినిమాలో చూపెట్టినట్టు. మదర్ చనిపోయింది, ఈడు రాలే. ఎవడు? ఒకడు రాలే, ఇంకోటి ఉన్నాడు, ఆడు మిగతా చూసుకున్నాడు అనమాట. అర్థమైందా? అట్లా ఉంది. సో రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా, ద మైగ్రేషన్స్ ఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా టు ద ఫారిన్ కంట్రీస్ మే కాసింగ్ ఏంటమ్మా? ఇంక్రీసింగ్ పర్సెంటేజ్ ఇన్ అర్బనైజేషన్. పట్టణ శాతాన్ని పెంచుతుంది. ఇంకోటి ఏంటి? ఇమిగ్రేషన్స్ టువర్డ్స్ ఇండియా. భారతదేశానికి జరుగుతున్న వలసలు కూడా కారణం అవ్వచ్చు. ఎలాంటి వలసలు? అర్బన్ అంటే ఇప్పుడు ఆఫ్రికా ఉంది కదా, ఆఫ్రికా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఓకే, లేదా ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి కదండి. వీళ్ళు మన హైదరాబాద్ లో మీకు అప్పుడప్పుడు కనబడుతుంటారు. ఎప్పుడైనా చూస్తున్నారా? ఎక్కడున్నారు? ఓయు, జేఎన్టీయు, అపోలో, కిమ్స్,
ఇంకేదో ఉంటది, ఆయనదేంటి కేసీఆర్ యశోద, వాళ్ళు ఆయన అభిమానులు ఫీల్ అవుతారేమో. అర్థమైంది? వీటిలో ఉంటున్నారు. బికాస్ ఇట్ బికేమ్ ఏమి ఎడ్యుకేషన్ కి కానీ హెల్త్ కి కానీ ఏమవుతుందండి, టూరిజం సెంటర్ అవుతుంది హైదరాబాద్. సో ఈ మైగ్రేషన్స్ కూడా కారణమవుతున్నాయి. అర్థమవుతుందా? ఇండియా నుంచి, రూరల్ ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్ కి, ఫారిన్ కంట్రీస్ నుంచి ఎటువైపు కండి, అర్బన్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇమిగ్రేషన్స్ ఏమో ఫ్రమ్ ఎక్కడ నుంచి, రూరల్. ఎమిగ్రేషన్స్ ఏమో ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ టు అర్బన్. ఇది కూడా ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తుంది, అర్బనైజేషన్. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పినా చెప్పకపోయినా ఇది విశ్వజనీన సత్యం కాబట్టి ఇది రాస్తారు. ఏం ఫ్యాక్టర్స్ అమ్మా? పుష్ ఫ్యాక్టర్స్. పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ ఇంచుమించు ఒకటే. అర్థమైందా? కాకపోతే మనం రాయాల్సింది ఏంటంటే, పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి ఏముంటాయండి, ఏముంటాయి? డిఫెక్ట్స్, లోపాలు ఉంటాయి. ఎక్కడ లోపాలు ఉంటాయండి? ఏ ఏరియాస్ లో? రూరల్ ఏరియాస్. చెప్పండి. రైట్. నో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చెప్పండి. ఓకే. నో ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. ఇంకా లో ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చరల్ క్రైసిస్, డిజాస్టర్స్, డ్రాట్, ఓకే, ల్యాండ్ ఎక్విజిషన్, ఓకే, పావర్టీ, ఇలాంటివన్నీ ఇక్కడ చెప్పొచ్చు లోపాలు. ఎక్కడ? రూరల్ ఏరియాస్ లో. అంటే రూరల్ ఏరియాస్ ని మనం పుష్ ఫ్యాక్టర్స్ లో మాట్లాడేటప్పుడు ఇక్కడ మనం అట్రాక్టివ్ శాలరీస్ అని చెప్పామనుకోండి, ఇక్కడ ఏంటి? లో శాలరీస్. ఓకే, ఇక్కడ బెటర్ ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు ఇక్కడ ఏమనాలి? నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అర్థమైందా? ఇక్కడ నెగిటివ్ సెన్స్ తో రాస్తున్నాం, వాటిని అటు తిప్పి ఇక్కడ ఏం చేస్తాం? పాజిటివ్ సెన్స్ తో రాస్తాం. అర్థమైందా? పుల్ ఫ్యాక్టర్స్ అంటే మన గుండె అటువైపు ఏమవ్వాలమ్మా? ఆకర్షించబడాలి. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అర్థమవుతుందా? ఆల్టర్నేటివ్. ఓయూలో చదవడానికి వచ్చాడు పాపం పూర్ అతను. ఒక పూటనే కాలేజ్ ఉంటుంది మహా అయితే, అంతకన్నా ఎక్కువ ఉంటుందా పీజీల్లో? ఉండదు కదా. ఆడు ఇంకో పూట ఒక 2 హోమ్ ట్యూషన్లు చెప్పుకున్నాడు అనుకోండి, దాన్ని ఏమంటున్నాం? ప్రత్యామ్నాయం. అర్థమైందా? ఏమో మహేష్ సార్ నా మీద కోపం వచ్చి తీసేశాడు అనుకోండి, అన్ని మూటములు పట్టుకొని ఎరబసెక్కి వెళ్ళిపోతున్నా, రేవంత్ అన్న మాకు ఇవ్వలేదు, ఎలాగా? ఏంటది? ఏంటమ్మా? గృహలక్ష్మి, మహాలక్ష్మి. మహాలక్ష్మి లేదు, ఏదో వెళ్ళిపోతున్నా, ఇంకెక్కడికి వెళ్ళిపోతామని అడుగుని ఏం చేస్తాము? జాయిన్ అవుతాము. సో దాన్ని ఏమంటున్నాం మనం? ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇంకేంటి? బెటర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బెటర్ ఏంటి? అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు. ఎక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉండదు. ఇంతే కాదు, మన జియో ఇక్కడ అప్పుడప్పుడు పర్వాలేదు, ఒక 5Gలోనో 4Gలోనో వెళ్తుంది. ఇదే జియో మన ఊరికి వెళ్ళింది అనుకోండి, అది ఉందా చచ్చిపోయిందో అర్థం కాదు. అర్థమవుతుందా? అది అసలు రింగ్ అవుతుంది. అర్థమవుతుందా? నేను అదే అంటున్నాను ఆయన. నేను దాన్నే ఏమంటున్నా అంటే అవస్థాపన సౌకర్యాలు అంటున్నాను. రోడ్డు, రైలు, క్వాలిటీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, అంతేకాని అదేంటి అది ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అని చెప్పట్లేదు నేను. సో ఇలాంటి ఏమున్నాయంటే మనకు ఇవి అట్రాక్టివ్. హయ్యర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. ఇప్పుడు మీ సిరిసిల్లో అనుకోండి, పక్కన ఏదో విలేజ్, అక్కడ ఏదో కాలేజ్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వడాడు. ఆడొచ్చి ఎక్కడ జాయిన్ అవుతాడు? ఈ సిబిఐటియో ఈ విబిఐటియో అప్పుడెప్పుడు హ్యాపీ డే సినిమా చూసుంటాడు ఆడు. అవేవో స్టోరీలు ఎక్కడ నడపచ్చు అనుకుని ఇక్కడికి వచ్చేస్తారు. అర్థమైందా? నేను గమనిస్తున్నా, ఈ అవుట్స్కర్ట్స్ లో ఉన్న వాళ్ళంతా కరెక్ట్ వాళ్ళ దగ్గర కాలేజీలు ఉంటాయి. ఎక్కడ లేవండి? మహబూబ్నగర్ లో లేవా? గద్వాల్లో లేవా? అర్థమవుతుందా? ఆదిలాబాద్ లో లేవా? ఆడొచ్చి ఇక్కడ చదువుతాడు ఈ 4 years. ఎందుకంటే అప్పుడే వాడికి ఏమొస్తాయి? కొంచెం వస్తాయి. అక్కడ వాడు ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతుంటాయి అనమాట, ఉత్తేజ స్థితికి వెళ్ళిపోతుంటాయి అవి. ఓకే, సో ఇవన్నీ మనం ఏం చెప్తున్నామండి? పుల్ ఫ్యాక్టర్స్. ఏమొస్తున్నాయి ప్రాబ్లమ్స్ అర్బనైజేషన్ వల్ల?